హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం షేర్వా పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా షేర్వా కోసం వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియను, ఒక పెద్ద సైజు టమోటా ఒకటి తీసుకున్నాను నేను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా, ఒక బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా అంటే అదే అండి, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగా, కొంచెం చెక్క, 4 మిరియాలు, ఒక యాలక్కి అయితే తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సోంపు తీసుకున్నా. ఇందులో సోంపు ఉండాల్సిందే. కొన్ని కాజు తీసుకున్నాను. కాజు ప్లేస్లో మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, గసాలైనా వేసుకోవచ్చు, లేకపోతే పంకిన్ సీడ్స్, అలా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, ఒక 2 ఇంచులంతా ఒట్టి కొబ్బరి అయితే తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి, ఇలానైనా వేసుకోండి. ముందుగా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని జీడిపప్పు తప్ప మిగిలిండే వాటి అన్నిటినీ మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకే ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, సోంపు, అల్లం వెల్లుల్లి, మసాలా దినుసులు కూడా వేసేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఒక 2-3 నిమిషాలు హాఫ్ బాయిల్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత, ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఈ వాటర్ అన్నీ ఇమిరే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ షేర్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి ఉడికేలోగా మనం పరాటాల కోసం పిండి అయితే తడిపి పెట్టేసుకుందాము. ఇలా ఒక 2 కప్పుల పిండిని అయితే తీసుకున్నాను. మీరు గోధుమ పిండి అయినా తీసుకోండి, మైదా అయినా తీసుకోండి, మీకు ఏది ఇష్టమో ఆ పిండి అయితే తీసుకోండి. నేనైతే పూరీలు చేస్తారు కదా, ఆ పిండి అయితే తీసుకున్నానండి. మైదా అయితే మళ్ళీ అన్హెల్దీ కదా చాలా, అందుకని తీసుకున్నా. ఇందులోకే ఒక 2 స్పూన్ల వరకు పెరుగు, ఒక 2 స్పూన్ల వరకు పాలు కాంచినవైనా పర్లేదు, పచ్చివైనా పర్లేదు. ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఈ పిండిని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కనైతే పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టేసుకోండి. ఇలా ఏదైనా మూత కవర్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి కదా, చూసారు కదా, ఇలా ఉడికిపోయి ఆ నీరన్నీ ఇంకిపోతే సరిపోతుంది. ఇంకొద్దిసేపు ఇలా నీరన్నీ ఇమిరిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ అయితే పట్టుకోవాలి. చల్లారిన తర్వాత పట్టుకోండి. నేను జార్లోకి తీసుకున్నాను కానీ చల్లారిన తర్వాతే పట్టుకున్నాను. ఇలా పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని అదే పాన్లోకి మళ్ళీ ఇంకొంచెం నూనె వేసుకోవాలండి. ఈ షేర్వాకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక చిన్న టమాటా కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, జీలకర్ర వేయించి పొడి చేసుకుంటాం కదా అది. లేదు జీలకర్ర ఉందంటే మీరు మసాలా వేయించుతాం కదా అప్పుడైనా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నాతో పౌడర్ ఉందని నేను ఇక్కడ పౌడర్ యాడ్ చేసా. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని వీటిని కొద్దిగా ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ పైకి రాగానే మీకు ఎంతైతే షేర్వా కావాలో అన్ని వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పోసుకోండి. నేనైతే ఒక 2 గ్లాసుల వరకు వేసాను. ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలా పొంగు వస్తుంది కదా, దాన్ని అంతా తీసేయాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు తీసేయడానికి ట్రై చేయండి.
ఇలా ఎంత వీలైతే అంతవరకు పైన పొంగంతా తీసేయాలి. ఎందుకు తీసేయాలి అంటే షేర్వాకి పొంగు ఉండడం వల్ల టేస్ట్ రాదండి, అందుకే తీసేయాలి. ఇలా పొంగంతా తీసేసిన తర్వాత 1 స్పూన్ వరకు చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోండి. ఏ ఫ్లేవర్ అయినా, ఏ కంపెనీ అయినా పర్లేదు, మీ దగ్గర ఇంట్లో చేసుకున్నది ఉన్నా పర్లేదు. 1 స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకొని కొంచెం గట్టి పడే వరకు ఉన్నించుకోవాలి. అదే చెప్పాను కదా, మీకు ఎంతైతే థిక్నెస్ కావాలో అంతవరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నాకు ఇలా అయితే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఆఫ్ చేసేసుకుంటాను. ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ షేర్వాని. తర్వాత ఒక ప్యాన్ అయినా పెట్టుకోండి, లేకపోతే ఇలా గెరిటెలో కొంచెం ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ½ టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని మనం షేర్వాలోకి పోపు వేసుకోవాలి. షేర్వాలో ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కదా హోటల్స్లో, అది ఇదేనండి సీక్రెట్. ఇలా ఆయిల్తో పోపు వేసుకుంటారు వాళ్ళు, అందుకే అంత టేస్ట్ వస్తుంది. ఇలా చేసుకుంటే అచ్చం హోటల్లో కొన్న దానిలాగే ఉంటుంది షేర్వా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం పరాటాలు ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఒక ½ అన్ అవర్ నానిన పిండిని తీసుకొని బాగా మనం అదుముకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని మనం కొంచెం చపాతీ చేసుకుంటాం కదా, దానికంటే ఇంకొంచెం పెద్ద ఉండలైతే చుట్టుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉండ మీద పొడిపిండి చల్లుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ అంతా అప్లై చేయాలి. కొంచెం పొడిపిండి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పొడిపిండి కూడా వేసుకుంటే పొరలు కరుచుకోకుండా చాలా బాగా వస్తాయి. ఇలా ఒక నైఫ్ తీసుకొని చిన్న చిన్న ఘాట్లు పొడుగ్గా కట్ చేసుకోండి. ఎంత చిన్నగా మీరు కట్ చేస్తే అంత లేయర్స్గా వస్తుంది ఈ పరాటా. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి అంటుకోకుండా పైన చల్లుకొని వీటన్నిటిని దగ్గరకైతే తీసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా దగ్గరకైతే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక్కసారి లాగినట్టుగా అంటే ఆ పొరలన్నీ విడిపోతాయి. అలా విడిపోయిన తర్వాత వాటన్నిటిని ఇలా చూపించే విధంగా ఒక్క దగ్గరికి చుట్టుకోండి నెమ్మదిగా. ఎక్కువ ప్రెస్ చేయకుండా జస్ట్ స్ప్రెడ్ చేస్తూ ఒత్తుకుంటూ ఇలా దగ్గరకైతే చేసుకొని పొడిపిండి కొంచెం ఆయిల్ సహాయంతో దీన్ని కొంచెం మందంగా ఒత్తుకోవాలి. మీరు ఇలా ఒత్తుకునేటప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దండి, లైట్గా ప్రెషర్ ఇవ్వాలి. మరి పల్చగా అయితే తిక్కుకోకూడదండి, కొంచెం మందంగానే ఉండాలి. చూసారు కదా, ఇలా పొరోటాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నేను రెండోది కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మీకు తిక్కడం కాకపోతే చేత్తో కూడా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పెనం కాగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం మంటలోనే ఈ పరాటాలని కాల్చుకోవాలి. ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలి కదా. హై ఫ్లేమ్ మీద అయితే పైన మాత్రమే మాడిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకే చూసుకొని మీడియం మంటలోనే బాగా వేగనివ్వాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి, పరాటాలకి బాగుంటుంది. ఈ రెసిపీస్కి అంతా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. హోటల్లో దానికంటే మనం ఇంట్లో చేసుకొని హెల్తీగా చేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. హోటల్లో టేస్టే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇలా రెండు వైపులా మీడియం ఫ్లేమ్లోనే ఎర్రగా కాల్చుకోవాలి.
చూసారు కదా, ఇలా పరాటాలన్నీ అయిపోయాక అన్నీ ఒకదాని మీద ఒకటి ఇలా సెట్ చేసుకొని ఒక్కసారి సైడ్ నుంచి వీడియోలో చూపించే విధంగా ఒక్కసారి అలా కొట్టినట్టుగా అన్నారంటే పొరలు పొరలుగా పొరాటా చాలా బాగా వస్తుందండి. చూసారు కదా. చూసారు కదా, ఇలా వస్తుంది. అన్నీ మనం కొంచెం సైడ్ నుంచి కొట్టుకుంటే ఇలా సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. హోటల్ టేస్ట్లోనే ఉంటుందండి. మేమైతే సండే స్పెషల్గా పరాటా అండ్ షేర్వా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హోటల్లో కంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. చూసారు కదా ఎంత బాగుందో. మీరు జీడిపప్పుకు బదులుగా పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీ ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. జీడిపప్పే అనేం లేదండి. షేర్వా పల్లీలు వేసుకున్నా బాగుంటుంది.